నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్. హలో, నమస్తే. సో డాక్టర్, ప్రెసెంట్ సినారియోలో చూస్తే చాలా మంది కపుల్ ఇలా సంతానలేమి అనే ఒక బాధపడుతూ ఉన్నారు దాంతో. సో సంతానలేమి కారణాలంటే ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు సంతానలేమికి కారణాలంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక 35 to 40% ఫీమేల్ అయితే ఆల్మోస్ట్ ఒక 20-25% వరకు మేల్, మళ్ళీ ఇద్దరిలో కలిపి కూడా అరౌండ్ 30 to 40% అని చెప్పొచ్చండి కాజెస్ ఇద్దరిలో కలిపి. సో ఆ తర్వాత మళ్ళీ ఫీమేల్లో మనం సెపరేట్గా కాజెస్ గురించి చెప్పుకుంటే ఓవ్యులేటరీ డిజార్డర్స్ మనకి ఫీమేల్లో ఉండేది ఓవరీస్, ట్యూబ్స్, యూట్రైన్ కాజెస్ అనమాట. సో ఓవ్యులేటరీ డిసీజెస్ వచ్చేసి అరౌండ్ 25-30% వరకు మెయిన్ ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్ వల్ల సంతానలేమి సమస్య ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్యూబల్ కాజెస్ ఒక 10 to 15% వచ్చేసి మనకి ట్యూబ్స్ వల్ల ఏమైనా సమస్య ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్రైన్ కాజెస్, అది కూడా ఒక 10 to 15% కాజెస్. నెక్స్ట్ ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఉంటుందండి. సో అదొక 10 to 20% రీజన్స్ వల్ల. నెక్స్ట్ హార్మోనల్ సమస్య వల్ల కూడా, అంటే థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ కానీ ఎక్కువ ఉండడం వల్ల. ఇంకా వేరే ఇతరత్ర కారణాలంటే ఎండోమెట్రియోసిస్ కానీ, లేకపోతే లోపలన్నీ అతుకులు ఏర్పడిపోవడం కానీ, అవి ఒక 10 to 15% రీజన్స్ అయ్యి ఉండొచ్చు. సో ఇలా రకరకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట ఎందుకు సంతానలేమి సమస్య అనేది వస్తుంది అంటే. ఓకే, మేల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే స్పెషల్గా ఏం చెప్పుకోవచ్చు డాక్టర్? ఇప్పుడు మేల్కి సంబంధించి అంటే స్పెషల్గా మనం మేల్లో ఏంటి అంటే ఒక టెస్ట్ చేస్తే చాలు. ఇప్పుడు ఫీమేల్లో అంటే ఇన్ని ఆర్గన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అంటే యూట్రస్ చూసుకోవాలి, ఓవరీస్లో ఓవ్యులేషన్ అవుతుందా లేదా, ట్యూబ్స్ ఇవన్నీ చూసుకోవాలి. కానీ మేల్ ఇన్ఫర్టిలిటీకి వచ్చేసరికి మనకు కేవలం ఒక సెమెన్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. అంటే కణాలు ఎంతవరకు బాగున్నాయి బాగాలేవు అని, అంటే అసలు కణాలు అసలు ఉన్నాయా లేవా. సో అది జస్ట్ ఒక సెమెన్ అనాలిసిస్. అది కూడా మనం సెమెన్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు కొంచెం ఒక 2 to 7 days గ్యాప్తో ఇవ్వాలి అని చెప్తాం సెమెన్ టెస్ట్. అప్పుడే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, కపుల్ ఎప్పుడు అంటే లైక్ ఏ డిసీజ్ అయినా సరే ఫస్ట్ పేషెంట్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత డాక్టర్ని కన్సల్టేషన్ కోసం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సంతానలేమితో నేను బాధపడుతున్నానని చెప్పి కపుల్ ఎప్పుడు డయాగ్నోస్ చేసుకోగలుగుతారు? ఎంతవరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు? ఇప్పుడు అంటే మనకి ఇన్ఫర్టిలిటీ సంతానలేమి అని ఎప్పుడు అంటాము అంటే యూజువల్గా ఒక కపుల్కి అంటే ఫీమేల్ ఏజ్ తీసుకుంటే 35 years లెస్ దాన్ ఉన్నాయి. రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. సైకిల్స్ రెగ్యులర్ అంటే ఏంటి అంటే మనకి నెలసరి అనేది ఒక 22 to 35 days ఆ గ్యాప్లో వస్తుంది రెగ్యులర్గా. సో ఆ తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ 1 year ట్రై చేశారు. ఇప్పుడు ఏంటి అంటే నార్మల్గా మనం ఎవిడెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 85% ఆఫ్ కపుల్స్ మనకి 1 year ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కాకపోతే మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఏమీ డిజార్డర్స్ లేవు ఫీమేల్కి కానీ మేల్ కానీ, అన్నీ నార్మలే ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకి ఒక సైకిల్లో ట్రై చేసినప్పుడు కేవలం ఒక 25% ఛాన్స్ మాత్రమే ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు. అందుకే 1 year వరకు ట్రై చేసి మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం. అదే 35 years ఏజ్ అబౌవ్ ఉంది ఫీమేల్కి అంటే 6 months వరకు ట్రై చేసి, లేకపోతే ముందుగానే వేరే ఏదో అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవేరియన్ సర్జరీస్ అయ్యాయి, ఇద్దరు కలవడంలో సమస్యలు ఉన్నాయి అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చు. ఓకే, సో ఈ సంతానలేమి అనేది కూడా జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది అనుకోవచ్చా డాక్టర్? కొంచెం వరకు ఉండొచ్చు, కానీ ఎక్కువగా ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్, హెరిడిటరీ లైఫ్ స్టైల్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ వల్ల కానీ ఈ మధ్యకాలంలో మనకి లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, సో అది అయ్యేసరికి మనం సంతానలేమి సమస్య అంటే ముందు కంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఫీమేల్లో ఈ బరువు ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం అనుకోవచ్చా ఇన్ఫర్టిలిటీకి? డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకు అంటే మనకి వెయిట్ అనేది ఒక ఆప్టిమమ్ వెయిట్, ఎప్పుడైనా మనము ఎవరికైనా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక ఆప్టిమమ్ వెయిట్ అనేది ఉండడం ఇంపార్టెంట్. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అంటే యూజువల్గా బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఉంటుందన్నమాట. వెయిట్ హైట్ మెజర్ అంటే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది యూజువల్గా అరౌండ్ 18.5 to 24 ఉంటే నార్మల్ BMI అనేది ఉన్నట్టు. అదే గ్రేటర్ దాన్ 30 ఉంటే మనకి ఎక్కువగా ఒబీస్ ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా మనకి వెయిట్ అనేది నార్మల్గా లేకపోతే ఏమవుతుంది అంటే పీరియడ్స్ అనేది సరిగ్గా రాకపోవడం, ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోవడం, లేకపోతే ఇంకా ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా హార్మోన్ లోపాలు కానీ ఇలా అట్లాంటివి చూస్తుంటాం. రైట్. అండ్ PCOD అనేవి కూడా కారణాలుగా చెప్పారు. సో PCOS అంటే ఏంటి, PCOD అంటే ఏంటి డాక్టర్? ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అంటే ఇప్పుడు మనకి PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఒక
2 to 3 అంటే ఏమన్నా కలిపి సిమ్టమ్స్ సైన్స్ ఉంటే దాన్ని సిండ్రోమ్ అంటాం. సో ఇప్పుడు మనకి పీసీఓఎస్ అనేది అది డిసీజ్ అంటే అది ఒక జబ్బేమీ కాదు, అది జస్ట్ ఒక పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. సో అది యూజువల్గా మనకి యానోవ్యులేషన్కి ఆల్మోస్ట్ మనం విమెన్ని తీసుకుంటే అరౌండ్ 80% మంది పీసీఓఎస్ సమస్య ఉండడం వల్ల మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. అట్లా ఇన్సిడెన్స్ అనేది చూసుకుంటే ఒక 10 to 15 రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనం పీసీఓఎస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ఏంటి అంటే మనకి బాడీలో హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉండొచ్చు, లేకపోతే ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. సో అది మనకి రోటర్డామ్ క్రైటీరియా ప్రకారం గుర్తించవచ్చు, అంటే ఫీమేల్లో పీసీఓఎస్ ఉందా లేదా. సో అది ఏంటి అంటే మనకు ఒక 3 చెప్తారనమాట. అంటే ఫీమేల్లో మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, లేకపోతే ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు, లేకపోతే అసలు లేదు, అదొక క్రైటీరియా. ఇంకొకటి ఏంటి అంటే మనకి మేల్ హార్మోన్ అనేది బాడీలో లేకపోతే టెస్ట్ల ద్వారా కానీ అది ఎక్కువగా డిటెక్ట్ అవ్వడము, లేకపోతే సిమ్టమ్స్ అన్నమాట. మేల్ హార్మోన్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండడం ఏంటి అంటే యాక్నీ కానీ, ఫేషియల్ హెయిర్ కానీ అట్లా ఎక్కువగా ఉంది అన్న, లేకపోతే మనకి స్కాన్లో ఏంటి అంటే పీసీఓఎస్ లాగా కనిపించడం. అంటే చూడ్డానికి ఫాలికల్స్ అనేవి మనకి మోర్ దాన్ 14 కానీ మోర్ దాన్ 15 ఫాలికల్స్ ఉన్నాయి ఒక ఓవరీలో, అంటే 2 ఓవరీస్లో కలిపి అంటే 30 ఫాలికల్స్ అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ 3 క్రైటీరియాల్లో ఏ 2 పాజిటివ్ ఉన్నా మనం పీసీఓఎస్గా గుర్తిస్తామన్నమాట. సో బేసిక్గా వాళ్ళకి ఏంటి అంటే ఎగ్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండదు. సో సైకిల్స్ అనేవి యూజువల్గా ఇర్రెగ్యులర్గా ఉంటాయి వాళ్ళకి. రైట్, వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ శ్రావణి గారు కొండపల్లి నుంచి. నమస్తే అండి, మాట్లాడండి. హలో, నమస్తే శ్రావణి గారు, చెప్పండి అమ్మా. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, శ్రావణి గారు చెప్పండి. మేడం ఫస్ట్ నాకు పాప మేడం, పెళ్ళైన 3 నెలలకే పాప పుట్టింది మేడం. ఓకే అండి. తర్వాత పాపకు వచ్చేసి 7 years మేడం. ఓకే. అంతవరకు తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. అదేమైనా టెస్ట్ చేయించుకుంటేనో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారు మేడం. ఓకే అండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత శ్రావణి గారు? 35 మేడం. 35 మేడం. ఓకే, 35 years. పీరియడ్స్ ఎట్లా వస్తాయండి? రెగ్యులర్గా వస్తాయి? రెగ్యులర్ గా వస్తాయి మేడం, ప్రాబ్లమే లేదు. వెయిట్ కూడా ఏం లేదు మేడం, 60 ఉన్నాను మేడం. ఓకే ఓకే. సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి అంటే ఇప్పుడు మనకి మీది ఏజ్ కొంచెం 35 years. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్గా మనకి డే 2 డే 3 స్కాన్లో ఎగ్ నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్. ఎగ్ నెంబర్స్ సరిగ్గా ఉన్నాయా లేదా. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఒక బేబీ ఉంది కాబట్టి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ట్యూబ్స్ కూడా ఒకసారి సరిగ్గా ఉన్నాయా లేదా, అది హెచ్ఎస్జీ టెస్ట్ ద్వారా కానీ, సో సెలైన్ సోనోగ్రామ్ అంటాం, ఆ టెస్ట్ ద్వారా కానీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా డే 6 to day 9 ఆఫ్ సైకిల్ ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. సో అది చేయించుకున్న తర్వాత కూడా కన్సీవ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ అనుష గారు కర్నూలు నుంచి. నమస్తే అండి, మాట్లాడండి. నాకు 1 year అయింది మేడం, డేట్ రాలేదు. చెప్పండి అనుష గారు. అదే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. 1 year అయ్యింది, డేట్ రావడం లేదు. ఓకే. ఆల్రెడీ బాబు ఉన్నాడు. బాబుకి 1 year, అదే ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా డేట్ రాలేదు మేడం. ఓకే, బాబుకి 1 year అమ్మా? 1 year, అవును మేడం. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారా? చేస్తున్నాడు మేడం, ఇంకా చేస్తున్నాడు. ఓకే ఓకే. అంటే ఒక్కసారి 10th బాబుకి 10 months ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చింది మేడం. ఓకే అండి. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాడు మేడం ఇంకా. ఓకే, ఇప్పుడు మీ కంప్లైంట్ పీరియడ్ రావట్లేదు అనే కదండి? అవునండి. ఓకే, అంటే యూజువల్గా మనం చూసేది ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్లో కూడా మనకి అంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం కానీ, అంటే అసలు ఎమినోరియా అంటే పీరియడ్స్ కొన్నిసార్లు రావు, కొన్నిసార్లు ఇర్రెగ్యులర్గా ఉండడం అట్లా చూస్తూ ఉంటాం. అది నార్మల్, ఎందుకంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. అది వేరే హార్మోన్స్ని అంటే ఎగ్ పెరిగే హార్మోన్స్ని ఇట్లాంటి యూజువల్గా సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దానికి కంగారు పడాల్సింది ఏమీ లేదు. యూజువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ అది మానేసిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయండి మీకు. రైట్. బ్రెస్ట్ ఫీడింగ్ మానంత పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి మేడం? పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ శైలజ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి శైలజ గారు, చెప్పండి. మేడం గారు, మా పాపకు మ్యారేజ్ 4 years అవుతుంది మేడం. 4 years అవుతుందా అండి? కొంచెం గట్టిగా మాట్లాడాలండి మేడం. మ్యారేజ్ అయినా 6 months కి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం పాపకి. ఓకే అండి. తర్వాత మేడం అబార్ట్ అయింది మేడం 15 days కి. ఓకే. తర్వాత నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావట్లేదు మేడం. అంటే అబార్ట్ అయిపోయిన తర్వాత ఏమన్నా క్లీన్ ఏమన్నా చేశారా అండి?
క్లీనింగ్ అంటే చూపించాం మేడం, అప్పుడే హాస్పిటల్లో మెడిసిన్స్ ఇచ్చారు మేడం, క్లీనింగ్ అయిపోయింది. తర్వాత నుంచి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కానీ కన్సీవ్ కావట్లేదు మేడం. ఓకే అండి. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయితే అవుతుందండి అబార్షన్ అయిపోయి కూడా? అబార్షన్ అయిపోయి మేడం, రేపు డిసెంబర్ వస్తే కూడా అది కూడా 4 years కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఏజ్ ఎంత అండి మీ పాపది? అప్పుడు 22 మేడం, ఇప్పుడు 25 కంప్లీట్ మేడం. ఓకే అండి, సరే. అయితే మేడం మధ్యలో మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చింది మేడం. ఏమొచ్చిందమ్మా? అయితే బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చింది మేడం పాపకి. ఓకే, పాలు వచ్చాయా? పాలు వచ్చాయి మేడం. ఓకే అమ్మా. వస్తే మేడం మేడం గారికి చూపించాం హాస్పిటల్. అయితే ఇట్లా వస్తుందమ్మా పర్వాలేదు అని చెప్పారు. అయితే అన్ని టెస్ట్లు కూడా చేయించాం మేడం, ఏం తెలియట్లేదు మేడం. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఏంటి అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అది సరిగ్గా నిలబడలేదు, అబార్షన్ అయిపోయింది అని చెప్తున్నారు. సో ఎర్లీ మిస్క్యారేజ్ లాగా. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 to 4 years నుంచి ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది అవసరం అండి. సో అంటే ఏమి కారణమై ఉండొచ్చు అంటే బేసిక్ హార్మోన్ టెస్ట్ కానీ బాడీలో ఎలా ఉన్నాయి, థైరాయిడ్ కానీ, ముందు కూడా కొంచెం మిల్క్ ప్రొడక్షన్ అట్లా ఉంది కాబట్టి సో అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా ఎలా ఉంది అవన్నీ ఒకసారి బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది అవసరం. నెక్స్ట్ ఒకసారి స్కాన్ చేసుకొని అన్నీ చూసుకోవాలి, యూట్రస్ అనేది బాగుందా, ఎగ్ నెంబర్స్, సో ఎండోమెట్రియం గ్రోత్ అంటే లైనింగ్, యూట్రస్ లైనింగ్ ప్రాపర్గా పెరుగుతుందా లేదా, ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అవన్నీ చూసుకోవాలి. సో ఆ తర్వాత హస్బెండ్ది కూడా సెమెన్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో అప్పుడు బాగానే ఉండొచ్చు, తర్వాత మళ్ళీ సెమెన్ టెస్ట్ ఏమన్నా తగ్గిందా అది. సో ఇట్లా బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకొని సో దాన్ని బట్టి సింపుల్ టాబ్లెట్ మెథడ్ అట్లా ట్రై చేయొచ్చు. లేకపోతే అన్నీ బాగానే ఉంటే ఫాలిక్యులర్ స్టడీ, న్యాచురల్ సైకిల్ ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఇద్దరిని కలిసి ఉండమని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకి ప్లానింగ్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఎస్. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో ఈ మిస్క్యారేజెస్ అనేవి కంటిన్యూస్గా ఒక 4-5 అబార్షన్స్ కూడా ఉంటాయి. అంటే రెగ్యులర్గా అట్లా అవుతున్నప్పుడు అబార్షన్స్ వాళ్ళు కంటిన్యూస్గా ట్రై చేయొచ్చు అంటారా వెంటనే? ఇప్పుడు మనం ఏమంటాము అంటే 2 అబార్షన్స్ కంటే ఎక్కువ అంటే ఇది ఫస్ట్ ట్రైమెస్టర్ లాసెస్ ఉన్నప్పుడు దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటామమ్మ. సో ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే 2-3 అబార్షన్స్ ఉన్నా కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 70 to 80% ఉంటుంది. అంటే నెక్స్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చి కంటిన్యూ అయ్యే ఛాన్స్. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే యూజువల్గా చూసుకుంటే మనకి ఫస్ట్ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్ అంటే లోపల బేబీలో క్రోమోజోమల్ ప్రాబ్లం ఉన్నా, సో ఇది ఆల్మోస్ట్ ఒక 60-70% రీజన్ అయ్యి ఉండొచ్చు. క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నేచర్ దానంతటదే అది ఒక ఇది మెజర్ లాగా అబార్షన్ అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మనకి డీటెయిల్డ్ వర్కప్ అంటే బాడీలో అన్ని రకాల హార్మోన్స్ అనేవి బాగున్నాయా, షుగర్ లాంటిది ఇంకేమన్నా ఉందా, లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాము, ఇంకటి యాప్లా టెస్ట్ అంటాం అనమాట. అంటే ఊరికే రక్తం ఏమన్నా గడ్డ కట్టే ఇది ఉందా, టెండెన్సీ ఏమన్నా ఉందా, అట్లాంటివన్నీ చూసుకొని ఇంకోసారి యూట్రస్ అది కూడా షేప్ బాగుందా, లేకపోతే అడ్డుగోడల్లాగా ఏమన్నా ఉందా, కంతులు లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివి డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. సో అట్లా కపుల్ క్యారియోటైపింగ్ అంటే కపుల్ ఇద్దరిలో కూడా జెనెటిక్ ప్రాబ్లం ఏమన్నా ఉందా లేదా, సో ఇట్లా అంతా చూసుకొని చేసుకోవాలి మనం. ఓకే. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో ఇద్దరిలోనూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అంటారు, అయినా కూడా విమెన్ అనేది కన్సీవ్ కాకుండా ఉంటారు. సో అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో కొన్నిసార్లు ఏంటి అంటే మనం ఫీమేల్లో టెస్ట్ చేసినప్పుడు ఎగ్ బాగానే పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది మిడ్ సైకిల్లో. మనం ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు అది కూడా ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి అని చెప్తారు. సో యుట్రస్ కూడా లైనింగ్ అనేది ప్రాపర్గానే ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో మేల్లో చూస్తే మనకి సెమెన్ అనాలిసిస్ అంతా బాగానే ఉంటుంది. సో అయినా కూడా కొంతమంది కపుల్స్లో ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇట్లా మనం యూజువల్గా ఒక 20-25% కేసెస్లో చూస్తాం. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు అంటే మనకి రీజన్ ఏంటి అంటే మనకి అంటే మనం డిటెక్ట్ చేయలేమన్నమాట ఇది రీజన్ అనేది. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే నార్మల్గా మనకి ఎగ్ అనేది ట్యూబ్ లోపలికి తీసుకోగలగాలి. అంటే ట్యూబ్లో మనకి సీలియరీ ఇది ఉంటుంది, మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం అంతా నార్మల్గా ఉన్నప్పుడే మనకి ఎగ్ అనేది ట్యూబ్ లోపలికి వెళ్తుంది. సో అట్లా ట్యూబ్ లోపలికి వెళ్తుందా లేదా అనేది మనం ఏం చేసినా కూడా కనిపించదు, అవన్నీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ కాబట్టి. ఇప్పుడు స్కాన్లో చూస్తే బాడీలో మనకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది మటుకు గుర్తించగలం, కానీ ట్యూబ్లోకి వెళ్తుందా లేదా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే స్పర్మ్ ఎగ్ని హిట్ అవ్వలేకపోవచ్చు, అంటే ఎగ్ షెల్ అనేది కొంచెం థిక్గా అట్లా ఉండుండొచ్చు. సో ఇట్లా రకరకాల రీజన్స్ అనేవి ఉండొచ్చు అనమాట మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే
యూజువల్గా మనకి మ్యారేజ్ అయ్యి లెస్ దాన్ 3 years అవుతుంది, ఏజ్ తక్కువగానే ఉంది, లెస్ దాన్ 35 years అట్లా ఉంది అంటే నార్మల్గా మనం వాళ్ళు ట్రై చేసి చూడొచ్చు అనమాట ఐయుఐ సైకిల్స్ కానీ ఇట్లా. సో ఐయుఐ కూడా అట్లా ఏమీ వర్కౌట్ అవ్వలేదు అంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్ఏ ఉంటుంది వాళ్ళకి. రైట్, వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ రాజాబాబు గారు యానం నుంచి. నమస్తే అండి, మాట్లాడండి. అండి మా మిసెస్ గురించి మాట్లాడుతున్నానండి. ఎస్, చెప్పండి. మా మిసెస్ కి 3 months నుంచి నెలసరి రాలేదండి. ఓకే, అయితే అంతకు ముందు ఒక 3 years బ్యాక్ ఎండోమెట్రియల్ లేయర్స్ ఉన్నాయని స్కాన్ చేస్తే చెప్పారండి. దానికి ట్రీట్మెంట్ కోర్స్ వాడేవండి. ఏమని చెప్పారండి? ఎండోమెట్రియం బల్కీ ఎండోమెట్రియం లేయర్స్ ఉన్నాయని చెప్పారు మేడం. లైనింగ్ చాలా ఇది థిక్ గా ఉంది అని దానికి చెప్పారు. కోర్స్ వాడాం మేడం గారు. ఓకే, పీరియడ్స్ ఎట్లా వస్తున్నాయండి? రెగ్యులర్ గా వస్తున్నాయా? పీసీఓడి ఏమన్నా ఉందా? రెగ్యులర్ గా ఏంటండి, తర్వాత మళ్ళీ బాగానే వచ్చాయండి. కానీ ప్రెసెంట్ 3 months నుంచి రాలేదండి. అప్పుడు చాలా హెవీగా అయిపోయింది అనమాట. ఓకే అండి. అది అన్న చూపించాలంటారా లేదంటే ఏజ్ పార్టీ అండి? ఏజ్ 40 years. పిల్లలు ఉన్నారా అండి మీకు? పాప బాబు అండి, ఇద్దరు. ఓకే, 9th అండి, బాబేమో 4th ఓకే. అంటే ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అంటే ముందు చూపించుకున్నప్పుడు కొంచెం ఎండోమెట్రియం బల్కీగా ఉంది అని చెప్పారు. ప్లస్ ఇప్పుడు ఏంటి 3 months నుంచి రాలేదు, అంతకు ముందు చాలా హెవీగా అయింది. ఇప్పుడు ఏమన్నా చూపించుకోవాలంటారా లేదంటే స్టాప్ అయిపోయే ముందు అలాగే ఏమన్నా లక్షణాలు ఉంటాయా? అంటే ఇప్పుడు మనకి బ్లీడింగ్ కొంచెం ఇర్రెగ్యులర్ గా అవుతుంది అంటే అయినప్పుడు కొంచెం ఇదిగా ఉంది అంటే యూజువల్గా మనకి హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా అవుతుంది అని అంటాం. సో దీనికి ఏంటి అంటే మనకి 40 years ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ముందు ఎండోమెట్రియం థిక్నెస్ ఎక్కువగా ఉంది అని చెప్పారు. అంటే కొంచెం పొర థిక్నెస్ ఎక్కువగా ఉంది అంటే కొంతమందికి ఏంటి అంటే పీసీఓడి ఉన్నప్పుడు కూడా మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకుండా ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఒకసారి స్కాన్ అనేది చేపించుకొని చూడాలి. ఇప్పుడు కూడా మరి ఎండోమెట్రియల్ థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంది అంటే ఒకసారి క్లీనింగ్ డిఎన్సీ లాగా అది చేసుకొని ఒకసారి బయాప్సీకి పంపించుకుంటే బెటర్. ఒకవేళ అది నార్మల్ ఉంటే వరి అవ్వాల్సింది ఏమీ లేదండి. కమ్ బ్యాక్. అండ్ డాక్టర్, ఇందాక మీరు అన్ఎక్స్ప్లెయిన్ ప్రెగ్నెన్సీ అన్నారు. సో ఆ సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు? బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ సజెస్ట్ చేస్తారా? కండిషన్ని బట్టి సో ఏమన్నా అంటే అంతా బాగుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని అంటే వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ని బట్టి కూడా ఉంటుంది. ఆల్రెడీ చాలాసార్లు టాబ్లెట్ మెథడ్ ట్రై చేశారు న్యాచురల్గా అని చెప్తే మళ్ళీ ఐయుఐ చేయించుకోమని చెప్తామన్నమాట. అంటే ఇప్పుడు మనకి లెస్ దాన్ 3 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అయితే మనకి సక్సెస్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి మ్యారేజ్ అయ్యి చాలా ఎక్కువ రోజులు అయింది, ఐయుఐస్ కూడా ముందుగా ఫెయిల్ అయ్యాయి అంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ అనేది ఐవీఎఫ్ఏ ఉంటుంది. ఓకే, ఐయుఐలో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్? ఇప్పుడు ఐయుఐలో కూడా మనకి సక్సెస్ రేట్ అనేది చూసుకుంటే ఫస్ట్ మనకి ఐయుఐ అనేది ఎలా చేస్తాము అంటే మనకి ఎగ్ పెరగడానికి అది కూడా టాబ్లెట్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తాం, గొనెడోట్రోపిన్ ఇంజెక్షన్స్ కానీ ఇట్లా ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మనకి సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఏవైనా ట్రీట్మెంట్స్ మనకి పీరియడ్ అయిన 2nd or 3rd day నుంచి స్టార్ట్ అవుతాయి. అట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ట్యూబ్ టెస్ట్ అనేది కూడా ఇంపార్టెంటే. అది కూడా చేసుకొని చూసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటేనే యూజువల్గా ఐయుఐ చేసుకుంటే మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసుకోవాలి. సో డే 10 అట్లా పిలుస్తామన్నమాట, ఎగ్ ఎట్లా పెరుగుతుంది చూసుకొని. సో అట్లా దాన్ని బట్టి మనకి ఎగ్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంది, 18 mm దానికంటే ఎక్కువగా ఉంది అనేది. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఐయుఐలో మ్యాక్సిమం మనకి 2 లేక 3 ఫాలికల్స్ అనేవి రావాలి. అంతకంటే ఎక్కువగా మనం స్టిమ్యులేషన్ అనేది చేయకూడదు అనమాట. సో అట్లా చూసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి సో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ హస్బెండ్ని ఏ టైంకి అది రమ్మని చెప్పాలి. మనం రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే రమ్మని చెప్పాలి. సో మళ్ళీ స్కాన్ చేసుకున్న తర్వాత ఎగ్ రప్చర్ అయింది అంటే ఏం చేస్తాము అంటే ఆ రోజు హస్బెండ్ని శాంపుల్ ఇవ్వమని చెప్పేసి ఆ శాంపుల్ని వాష్ చేసి, వాష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మొటిలిటీ ఎక్కువగా ఉన్న కణాలు పైకి వస్తాయి. సో పస్సెల్స్, డెబ్రిస్ లాంటివన్నీ మనకి కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మంచిగా ఉన్న శాంపుల్ని తీసి మనం ఫీమేల్ యూట్రస్లో గర్భాశయంలో మనం ఇంజెక్ట్ చేస్తాం, అంటే ఎగ్కి దగ్గరగా ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే స్పర్మ్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఫర్టిలైజేషన్ అది అవ్వడానికి. సో దీనివల్ల మనకి సక్సెస్ రేట్ అనేది యూజువల్గా ఒక 15 to 20% అనేది చెప్తాం. సో ఏది కానీ 100% అనేది ఉండదు మనకి ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో అయినా సక్సెస్ రేట్. సో ఐయుఐలో ఏంటి అంటే మనకు కొంచెం ఈ టాబ్లెట్ మెథడ్ న్యాచురల్ ట్రై సైకిల్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది సక్సెస్ రేట్, ఎందుకంటే స్పర్మ్ చాలా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఐయుఐలో.
రైట్. అండ్ కొంతమంది డాక్టర్ పెళ్లి అయిన తర్వాత వెంటనే ప్లాన్ చేసుకోరు, సో కాంట్రసెప్షన్ పిల్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు, అవి కూడా ఏమైనా కారణం కావచ్చు అంటారా? యూజువల్గా అంటే ఇప్పుడు మనకి లేట్ ప్లానింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఎప్పుడైనా మనం ఏం చెప్తాము అంటే లెస్ దాన్ 30 years అప్పటికి మనకి ప్లాన్ చేసుకొని ఒక చైల్డ్ ఉంటే బెటర్. మనకి ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ 32 years దాటింది, 35 years అయింది అంటే ఎగ్ నెంబర్స్ అనేవి చూసుకుంటే మనకి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. దాంతో పాటుగా క్వాలిటీ అనేది కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. 35 years అంటే మనకి సిండ్రోమ్ బేబీస్ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది లెస్ దెన్ 30 years కంపేర్ చేస్తే. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి ముందుగానే ఎప్పుడైతే లేట్గా ప్లానింగ్ చేసుకుంటాము అనుకుంటారో సో వాళ్ళు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ బాగానే ఉన్నాయా అంటే వాళ్ళ ఫాలికల్ కౌంట్ కానీ, ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ కానీ, ఏఎంఎస్ టెస్ట్ అంటాం, అవన్నీ బాగున్నాయా లేదా అవన్నీ చూసుకొని దాని పరంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి కూడా యూజువల్గా సైకిల్కి అంటే ఒక 3 months 4 months అట్లా వాడిన తర్వాత యూజువల్గా ఒక 1 month అట్లా బ్రేక్ ఇచ్చి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. మరీ రెగ్యులర్గా 2-3 years అట్లా తీసుకోకుండా కాంట్రసెప్టివ్ పిల్స్. ఎస్. అండ్ ఐయుఐ ట్రీట్మెంట్లో డాక్టర్ ఎన్ని సైకిల్స్ వరకు వెయిట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు మనకి ఐయుఐ ట్రీట్మెంట్ అనేది కూడా మనకి ఇండికేషన్ ఏంటి, ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇప్పుడు హస్బెండ్లో మనకి స్పర్మ్ నెంబర్స్ అనేవి అంటే సెమెన్ అనేది కొంచెం తక్కువగా ఉంది, అరౌండ్ 10 to 15 million అనేది ఉంది మనకి. నార్మల్గా చూస్తే సెమెన్ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ 15 million ఉండాలి నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి. అట్లాగే మొటిలిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, కొంచెం స్పర్మ్లో మొటిలిటీ అనేది తక్కువగా ఉంది. అట్లాగే నార్మల్ ఫార్మ్స్ మార్ఫాలజీ అంటాం, అది కొంచెం తక్కువగా ఉంది. అట్లానే టాబ్లెట్ మెథడ్ ట్రై చేసి ఆల్మోస్ట్ 5 to 6 cycles ట్రై చేశారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో నెక్స్ట్ హయ్యర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అట్లాంటి వాళ్ళకి ఐయుఐ. అట్లానే ఎండోమెట్రియోసిస్ కూడా కొంచెం stage 1 to stage 2 అట్లా ఎండోమెట్రియోసిస్ లాగా ఉంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే ట్యూబ్స్ బాగానే ఉంటే ఐయుఐ చేయించుకోమని చెప్తాం. సో ఎగ్ నెంబర్స్ని బట్టి అన్నీ బాగానే ఉంటే మ్యాక్సిమం ఒక 3 to 4 cycles వరకు ట్రై చేయొచ్చండి ఐయుఐ. సో అంతకి మించి మనకి రిజల్ట్ అనేది ఉండకపోవచ్చు.